మా అమ్మ ఆకలితో చచ్చిపోనది. ఆకలితో చచ్చింది? నేను పనిలోకి వెళ్ళింటే చచ్చేదే కాదు. ఏ పనిలోకి వెళ్తూనే చచ్చాడు కదరా, అప్పుడు ఆకలితోనే చచ్చింది. ఏమైనా సరే నన్ను పనిలోకి వెళ్తాను. ఎర్ర రాసాలు వేసావంటే కాళ్ళు చేతులు ఎరగదీసి అవతల బారేస్తారు. పనిలోకి వెళ్తాడంట, పనిలోకి. ఇవాళ మా అమ్మ చచ్చిపోనది, రేపు ఆడమ్మ చచ్చిపోతుంది. ఏమైనా సరే నన్ను పనిలోకి వెళ్తాను. మళ్ళా మనం దెబ్బలాడుకోవటం ఎందుకురా, ఇదంతా సోలారు చెప్దాం. ఇన్నాళ్ళు మీరు బానిసత్వ మంటనే తట్టుకోలేకపోతున్నారనుకున్నాను. ఆకలి మంటను కూడా తట్టుకోలేరని ఇప్పుడే తెలిసింది. మీ ఆకలి మంటను చల్లార్చుకునే ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. ఈ కోనలో మొలచిన ప్రతి మొక్క మీ నెత్తుటి చుక్క, ఈ దీవిలో పండిన ప్రతి పంట మీ రెక్కల కష్టం. ఈ చెట్టు మీది, కాయ మీది, నేల మీది, నీరు మీది. ఈ దీవిలో మీది కానిదేదీ లేదు. మీ రెక్కల కష్టానికి ఆ స్వార్థపరులు వేసిన ఇనుప సంఖ్యలు పగలగొట్టు. పంతోని పోవద్దు, పని ముఖ్యం. బ్రహ్మనాయుడికి ఓసారి కబురు చేద్దాం. ఎందుకు రాజిక? రాని చూద్దాం. నేను చూసుకుంటాగా, నాకు వదిలే, నేను కబురు చేస్తాను. చూస్తున్నావు? ఆ కళ్ళు నువ్వు చూసిన కళ్ళే. నువ్విచ్చిన డబ్బుతో తెగ తాగి మత్తెక్కి ఎర్రబడ్డ ఆ కళ్ళే ఈ కళ్ళు. నీ చేతులకు చేతులు కలిపి ఎత్తిన చెయ్యి దించకుండా ఎన్నో కుత్తుకలు తెంచిన ఆ చేతులే ఈ చేతులు. రాజకీయంగా నువ్వు నిలకడగా నిలబడ్డానికి నీ వెనుక పునాదులుగా నిలబడ్డ ఆ కాళ్లే ఈ కాళ్ళు. అంటే నువ్వు ఆ నాయుడివేగా? చాలా ఆలస్యంగా గుర్తించావు అని నువ్వనుకుంటున్నావు. కానీ నువ్వు ఈ దీవిలో అడుగు పెట్టగానే, నిన్ను చూడగానే అనుమానించాను. నీటిలో మునిగిన వాడు రక్షణ కోసం ఏదో ఒక రేవులో తేలకామానడు. పారిపోయిన వాడు తలదాచుకోవడానికి ఎక్కడో ఒక చోటకి రాకామానడు. తలదాచుకోవడానికి ఇక్కడికొచ్చావన్నమాట. ఇప్పుడు ఇక్కడికి కాదు, అప్పుడు నీ ఇంటికి వచ్చాను తలదాచుకోవడానికి. కానీ నువ్వు నా తల తీయించడానికి ఎప్పుడు పోలీసులకు అప్పగించావో అప్పుడే నిర్ణయించుకున్నాను, బ్రతికి బయటపడి నీ తల తీసే వరకు నిద్రపోకూడదని. నాయుడు, పెద్దవాళ్లతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. ఎవడు పెద్ద, ఎవడికి పెద్ద? నీ రాజకీయ స్వలాభం కోసం లక్షలు లక్షలు లంచం ఇచ్చి భారతదేశ పటంలో ఈ అడవి జాడ కూడా లేకుండా చేసిన నువ్వు పెద్ద మనిషివా? భారతదేశ జనాభా లెక్కల్లో ఇక్కడున్న మనుషుల జాబితా కూడా లేకుండా చేసిన నువ్వు పెద్ద మనిషివా? అడవిలో బ్రతికే మృగాలకున్న స్వేచ్ఛ కూడా నీ దగ్గర పనిచేసే మనుషులకు లేకుండా చేసిన నువ్వు పెద్ద మనిషివా? ఏ మనుషుల రెక్కల కష్టంతో బ్రతుకుతున్నావో ఆ మనుషుల్ని కుక్కల కన్నా హీనంగా చూసే నువ్వు పెద్ద మనిషివా? కోట్లు విలువ చేసే కలపని, కోట్లకి కోట్లు విలువ చేసే సుగంధ ద్రవ్యాల్ని
నీ సొంత ఆస్తిగా పరదేశాలకు అమ్ముకుంటున్నా నువ్వు పెద్ద మనిషివా? ఓ, వివరాలు చాలా సేకరించావన్నమాట. విషయం తేల్చాలనుకున్నప్పుడు వివరాలు కావాలిగా. నాయుడు, నీకెందుకు శ్రమ? నీటిలో మునిగిన వాడికి చెయ్యందిస్తే నిన్ను ముంచేస్తాడు. అదే పైనున్న వాడికి చెయ్యందిస్తే నిన్ను పైకి లాగుతాడు. అందుకని వాళ్ళ సంగతి మర్చిపో. మళ్ళీ నాతో చేతులు కలుపు. ఒకసారి నీతో చేతులు కలిపిన పాపానికి కలుషితమైన నా రక్తాన్ని దేవికి అభిషేకం చేశాను. పాపాన్ని ప్రక్షాళనం చేసుకున్నాను. ఈ చేతులు మళ్ళీ పాప పంకిలం కాకూడదని పవిత్రమైన దేవి త్రిశూలం చేతపట్టాను. ఇంతకీ ఏం కావాలంటావు? ఈ అడవిని ప్రభుత్వానికి అప్పగించాలి. అప్పగించకపోతే మేమే ప్రభుత్వానికి అప్పచెప్తాం. వాళ్లకు బ్రతుకు తెరువు కల్పించాను. ఏమిటి నువ్వు కల్పించిన బ్రతుకు తెరువు? ఉండడానికి నీడుందా? తినడానికి తిండుందా? కట్టుకోవడానికి గుడ్డుందా? తాగడానికి నీళ్లున్నాయా? పీల్చుకోవడానికి స్వేచ్ఛావాయువులున్నాయా? కనీసం ఏడవడానికి ఓపికందా? రోగం వస్తే మందుందా? చస్తే తగల పెట్టడానికి చోటుందా? ఏముంది? ఏముంది వాళ్ళకి? సరే, అదంతా సరే. ఏం కావాలో చెప్పు. చెప్పానుగా. నీకుగా ఏం కావాలో చెప్పు. ఈ అడవిలో సగభాగం రాసేయమంటావా? చెప్పు, ఇస్తాను. అత్త సొమ్ము అల్లుడు ధారపోయడం అంటే ఇదే. ఎవడబ్బ సొమ్ముని దానం చేస్తావు? ఇది నా ఆస్తి, నా స్వార్జితం. కాదు, నీ స్వార్జితం. రంగరాజు, ఇంకా 10 రూపాయలకి ప్రాణాలు తీసే ఆ నాయుడుగానే నన్ను లెక్క కట్టకు. ఈ దేశంలో ఏ ప్రకృతి సంపద ఎవడి సొత్తు కాదు, ప్రభుత్వం సొత్తు. ఈ సొత్తు ప్రభుత్వానికి చేరే వరకు నిద్రపోను. అంతవరకు నీ దోపిడీని దోపిడీతోనూ, నీ మోసాన్ని మోసంతోనూ, నీ దౌర్జన్యాన్ని దౌర్జన్యంతోనూ ప్రతి క్షణం ప్రతిఘటిస్తూనే ఉంటాను. మన ఏజెన్సీ ప్రాంతం దాటి వెడితే ఒక బ్రహ్మది ఉందని, అక్కడికి వాహనాలు వెళ్ళవని, ఎవరు వెళ్ళినా పడవల్లోనే వెళ్లాలని, అలాంటి దీవి ఒకటి ఉన్నట్టుగా ఇంతవరకు ఎవరికీ తెలియదని, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఉగ్రవాదులు ప్రబలిపోయారని మన పార్లమెంటు సభ్యులు, ప్రజానాయకులు శ్రీ రంగరాజు గారు చెబుతున్నారు. మనకు స్వరాజ్యం వచ్చి 39 సంవత్సరాలైనా అక్కడ ఇంతవరకు ఏ చిన్న సంఘటన జరగలేదని, ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి ఉగ్రవాదులు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం దాని వెనుక ఏదో బలవత్తరమైన శక్తి ఉందని, ఆ శక్తే బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని చెప్తున్నారు. బ్రహ్మనాయుడు పట్టుకొని ఆ ఉద్యమాన్ని అణచివేసి తిరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడేటట్టుగా చేయవలసిన బాధ్యత మీకు అప్పగిస్తున్నాను.